బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు మమతా బెనర్జీ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. సీఎంగా నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదంటుంది. లోక్ భవన్ కు వెళ్ళను, గవర్నర్కి రాజీనామా ఇవ్వను అంటూ మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చింది. మేము ఎన్నికల్లో ఓడిపోలేదు, మేము గెలిచాం. మా ఓట్లని చోరీ చేశారు. బీజేపీకి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఒక ఏజెంట్గా మారిపోయింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్, కేంద్రం అలాగే సిఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా సంయుక్తంగా కుట్ర చేశాయి మా పైన. కౌంటింగ్ కేంద్రాల్లో మా కార్యకర్తలను దారుణంగా కొట్టారు. దేశంలో ఒకే పార్టీ ఉండాలని బీజేపీ చూస్తుంది, కానీ బీజేపీ ఆశలు ఎప్పటికీ నెరవేరవు అంటూ మొత్తానికైతే మమతా బెనర్జీ ప్రస్తుతానికి ఒక సెన్సేషనల్ కామెంట్స్. ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? నేను ఓడిపోలేదు అంటూ మాట్లాడుతుంది. ఓడిపోలేదు, నా కార్యకర్తలని కొట్టారు, కౌంటింగ్ సెంటర్స్ దగ్గర వాళ్ళని కొట్టడం జరిగింది అంటూ. నో క్వశ్చన్ ఆఫ్ మీ రిజైనింగ్ యాజ్ సీఎం. ఐ వోంట్ గో టు గవర్నర్ టు సబ్మిట్ మై రిజిగ్నేషన్. వీ డిడెంట్ లూజ్ ద ఎలక్షన్స్, వీ వన్. మేము ఎలక్షన్స్ గెలిచాము, మేము ఓడిపోలేదు. నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిజిగ్నేషన్ని సబ్మిట్ చేయను అంటూ ఆమె మాట్లాడుతుంది. ఆమె చాలా క్లియర్గా మమతా బెనర్జీ ఇక్కడ తన పార్టీ ఓటమిని అంగీకరించట్లేదు. అలాగే కాన్స్టిట్యూషనల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రల్ లాస్ అయిపోయిన తర్వాత రాజీనామా చేయాల్సిందే, కానీ చేయను అంటుంది. ప్రస్తుతానికి క్యాడర్కి అలాగే ప్రజలకి ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది చాలా క్లియర్గా. ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇల్లెజిటిమేట్, అంటే దాంట్లో న్యాయపరంగా లేవు, న్యాయపరంగా ఈ ఎలక్షన్లు జరగలేదు అన్న మెసేజ్ని టీఎంసీ పార్టీకి సంబంధించిన క్యాడర్ అలాగే వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజలకి ఆ నినాదాన్ని తీసుకెళ్లే ప్రయత్నం స్ట్రాంగ్గా చేయడానికే ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే, అవర్ ఓట్స్ వేర్ స్టోలెన్, ద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ బికమ్ అన్ ఏజెంట్ ఫర్ బీజేపీ. ఎలక్షన్ కమిషన్, సెంటర్ అండ్ సిఆర్పిఎఫ్ జాయింట్లీ కన్స్పైర్డ్ అంటుంది. సో మా ఓట్లని దొంగతనం చేశారు. ఎస్ఐఆర్ని ఉద్దేశించి మాట్లాడుతుందా? 90 లక్షల ఓట్లని తొలగించడం, దానిపైన బీజేపీ వాదన వేరేలాగా ఉంది. దీదీ మాత్రం మా ఓట్లని దొంగతనం చేశారు అంటూ దీదీ మాట్లాడుతుంది. అలాగే ఎలక్షన్ కమిషన్, సెంటర్, సిఆర్పిఎఫ్ ఇవన్నీ కలిసి కుట్ర పన్నాయి, మా పైన కుట్ర పన్నాయి అంటూ మమతా బెనర్జీ సెన్సేషనల్ కామెంట్స్. ఒకవేళ తను రాజీనామా చేయకపోతే తర్వాత జరిగే పనులు ఏంటి, తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఇక్కడ మమత చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తుంది. నేను రిజైన్ చేయను ఉంటుంది. ఒకవేళ తను రిజైన్ చేయకపోతే తర్వాత ప్రొసీజర్ ఏంటి, తర్వాత గవర్నర్ ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇక్కడ నాకు 2 ఆర్టికల్స్ ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను కళ్యాణ్. ఆర్టికల్ 172, అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 164. ఈ ఆర్టికల్ 2 చూస్తే కనుక క్లియర్ గా అర్థమైపోతుంది. బట్ వాట్ ఇట్ సేస్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆర్టికల్ 172 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ది డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్. ఇట్ మ్యాండేట్ దట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లాస్ట్ ఫర్ 5 years. ఇక్కడే క్లియర్ గా ఉంది. అండ్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పటి నుంచి? ఫ్రమ్ ద ఫస్ట్ మీటింగ్ with expiration resulting in automatic dissolution, though they can be dissolved earlier. ఇది ఆర్టికల్ 172. ఇది ఇక్కడ అర్థమైంది. అండ్ ఆర్టికల్ 164. Article 164 of the Indian Constitution governs the appointment, tenure and the responsibility of state ministers. It mandates the governor to appoint the chief minister and other ministers on the CM's advice, with the council collectively responsible to the state assembly holding office during the governor's pleasure. ఈ 2 ఆర్టికల్స్ చూస్తే మనకు ఒక క్లారిటీ పిక్చర్ వస్తుంది. ఏంటది? ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత నుంచి 5 ఏళ్ల పాటు ఆ గవర్నమెంట్ ఉంటుంది అండ్ ఆటోమేటిక్ గా డిజాల్వ్ అయిపోతుంది అనేది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మమతా బెనర్జీ ఇప్పుడు గవర్నర్ కి లెటర్ సమర్పించకపోయినా ఇప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ అక్కడ డిజాల్వ్ అయిపోయినట్టే మనం భావించాలి. అండ్ ఇక రెండో డెవలప్మెంట్, మీరు అన్నట్టుగా మమతా బెనర్జీ వెళ్ళకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? ఇక్కడ ఒక పాయింట్ ని మీరు గమనిస్తే కనుక గవర్నర్ కీలక పాత్ర ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ కనుక ఎప్పుడైతే ఎలక్షన్ అయిందో, రిజల్ట్స్ వచ్చేసాయో, ఇక అది కంటిన్యూషన్ ప్రాసెస్, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం కంటిన్యూటీగా ఉన్న ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు గవర్నర్
కొత్త ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇక్కడ కొన్ని అసెంబ్లీ ప్రకారం చూసుకుందాం, ఎవరికైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో వాళ్ళనే కదా అక్కడ అధికారానికి ఆహ్వానించేది. ఫర్ సపోజ్ ఒక టెన్యూర్ లో మధ్యలో మ్యాండేట్ లేకుండా ప్రభుత్వంలో బ్రేకప్ వచ్చిందనుకో, ప్రభుత్వంలో కాస్త ఇబ్బందికర వాతావరణం వచ్చింది అనుకున్నాం, అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పవర్ ని. సో అటువంటి సిచ్యువేషన్ లో గవర్నర్ కి ఏం చేస్తారు, అప్పుడు ఒకవేళ అక్కడ పవర్ వాళ్ళకి లేదనుకుంటే, వాళ్ళకి ఆ సామర్థ్యం లేదనుకుంటే డిజాల్వ్ అయిపోతుంది గవర్నమెంట్. అండ్ ఎవరైతే బలం చూపించుకుంటారో ఆ పార్టీకి సంబంధించి అక్కడ నాయకత్వం ఉంటుంది, అండ్ పవర్ లోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే ఫామ్ లో మనం అనుకోవచ్చు, ఇప్పుడు రెండో పాసిబిలిటీ కింద చూసుకుంటే. సో ఏ ప్రకారం చూసుకున్నా మమతా బెనర్జీ చెబుతున్న ఆ స్టేట్మెంట్ ఓకే, ఇది పొలిటికల్ స్టేట్మెంట్ అవ్వచ్చు, కానీ ఒకవేళ కాని పక్షంలో లీగల్ కి వెళ్తే మాత్రం ఇది ఇంకొక యాంగిల్ తీసుకునే అవకాశం ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోలో మాత్రం మమతా బెనర్జీ ఇటు తన రిజిగ్నేషన్ సమర్పించకపోయినప్పటికీ కూడా ఆటోమేటిక్ గా గవర్నమెంట్ డిజాల్వ్ అయినట్టే, కొత్త ప్రభుత్వం అక్కడ ఫామ్ అయ్యేందుకు కేర్ అయినట్టు భావించాలి ఇక్కడ కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు గవర్నర్, ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది చాలా క్లియర్గా. ప్లెజర్ ఆఫ్ గవర్నర్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 164 ప్రకారం. ఒకసారి మమతా బెనర్జీ అసలు ఏం మాట్లాడిందో ఒకసారి విని దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. কেন কৃষির জন্য আমরা তো হারিয়ে নিয়ে যাবো, হারলে আমি যদি শপথ দিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us, but morally I am telling you that we won the election. తను చాలా క్లియర్గా ఏం చెప్తుంది, నేను ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా నేను రిజిగ్నేషన్ని అందజేసేవాడిని. నేను ఓడిపోలేదు, నా మీద ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీ డిడ్ నాట్ లూజ్ ద ఎలక్షన్, ఇట్ ఈస్ దేర్ ఫోర్స్ఫుల్ అటెంప్ట్. ఫోర్స్తోని వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు అంటూ మమతా బెనర్జీ చెప్పుకొస్తుంది. సో మమతా బెనర్జీ చేసిన ఈ స్టేట్మెంట్తోని మీరు ఏకీభవిస్తున్నారా, లేక నిజంగానే ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేశారని మీరు భావిస్తున్నారా, ఓట్లని చోరీ చేశారని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.